ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి పూజ జరుగుతున్నప్పుడు మీరు ఆ మంత్రాలను వినండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాసిత మోదే తత్స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పద క్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర. మీరు పెట్టిన కలశంలో నీళ్ళల్లోకి కుక్షౌతు సాగరా సర్వే, ఈ భూమిని చుట్టి ఉన్నటువంటి సముద్రాన్ని మొత్తం ఆహ్వానిస్తాడు ఆ పురోహితుడి మంత్రం. అంటే సముద్ర జలాలు ఈ కలశంలోకి రావాలి. కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర, 7 ఖండాలుగా విభజించినటువంటి ఈ భూమి ఆ కలశంలోకి రావాలని ఆహ్వానిస్తాడు. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం. సముద్రపు నీరు మేఘాల రూపంలో భూమిపై వర్షిస్తుంది, కొండలపైన వర్షిస్తుంది, అడవులపైన వర్షిస్తుంది, నగరాలపైన, పట్టణాలపైన, పల్లెలపైన, మైదానాలపైన, లోయలపైన అంతా వర్షించిన నీరంతా ఉపనదుల రూపంలో, వాగులు వంకల రూపంలో, నదుల రూపంలో వచ్చి మళ్ళీ సముద్రంతో సంగమిస్తుంది. నీరు అనేది ఒక గొప్ప శక్తి. నువ్వు నేను మనమంతా కూడా 70% నీరు. అంటే ఏదైతే శరీరంలో ఉండేది మనసులో కూడా ఉంటుంది. మన మనసు పై కూడా నీటి ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు నీటిని చూస్తున్నప్పుడు ఒక రకమైన ఆహ్లాదకరమైన స్థితి మన మనసులో కలుగుతుంది. ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపః అన్నమాపో అమృతమాప సామ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుంశాపో యజోగుంశాప సత్యమాప సర్వాదేవత ఆపో ఓర్భువస్వరాపో. మీరు ఎప్పుడైనా పంతులు గారు మీ ఇంట్లో పూజ చేసినప్పుడు కలశంలో నీళ్ళ నుంచి మంత్రం చదువుతారు. ఆ మంత్రంలో మన వేద ఋషులు ఈ ప్రాచీన భారతీయ సనాతన ధర్మంలో నీటికి ఎంత విలువిచ్చారో కనిపిస్తుంది. ఆపోవా ఇదగుం సర్వం, ఈ మొత్తం కనిపించే దృశ్యమాన ప్రపంచమంతా నీటితో నిండి. గాల్లో తేముంది, నీ శరీరంలో నా శరీరంలో నీరుంది, భూమి పొరల్లో నీరుంది, అంతటా నీరు వ్యాపించు. నిజానికి వస్తే 70% పైగా ఈ భూగోళం, ఇది భూగోళం కాదు జలగోళం, 70% పైగా ఈ జలగోళంపై నీరే ఉంది. భూమి ఖండాలుగా చిన్న ముక్కలుగా నీళ్ళలో తేలుతుంది. నిజమే కదా? సప్తద్వీప వసుంధర, ఆ 7 ఖండాలు మనకి ఈ నీళ్ళలో తేలుతుంది. ఆ సముద్రుడి దయతో, ఆ జలం దయతో మనం బతుకుతున్నాం. లేకపోతే ఆ భూమిని అది లాగేసుకుంటుంది. మనము ద్వీపాల్లో ఉన్నాం, మన చుట్టంతా వాటర్పై ఉంది, చుట్టంతా నీరే ఉంది. ఏదో ఒక రోజు ఒక భూఖండం మునిగిపోవచ్చు, అది ఈ అనంత జలరాశిలో ఇంకొక ద్వీపం తేలొచ్చు పైకి. అలా జరుగుతాయని చెప్పి మనకి ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు, వాతావరణ శాస్త్రజ్ఞులు, జియాలజిస్టులు, భూగర్భ శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. ఒక చోట భూఖండం తేలుతుంది, ఇంకో భూఖండం మునిగిపోతుంది. కాబట్టి మొత్తం అనంతమైన జలరాశిలో మనం నివసిస్తున్నాం. మనలో 70% జలమే. కాబట్టి ఆ జలాన్ని ఒక పవిత్ర భావంతో మనం చూసినప్పుడు ఒక రకమైన ఆనందానుభూతి మనకు కలుగుతుంది. అందుకే ఈ సత్యం తెలియకపోయిన పాశ్చాత్యులు ఎందరో వాళ్ళు ఎక్కువ సమయాన్ని బీచ్లో గడుపుతారు, సముద్ర తీరంలో గడుపుతారు. వాళ్ళకి ఈ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ తెలియక్కర్లేదు. మన వాళ్ళు కూడా జలాన్ని ఒక ఆరాధనా భావంతో, ఒక దైవీ భావంతో చూశారు. మనం ఆ భావంతో చూసి అలాగే మనకు పొద్దున ప్రార్థనా శ్లోకంలో కూడా ఉంటుంది, సముద్ర వసనే దేవి పర్వత స్థనమంటది. అద్భుతమైన ప్రకృతి సముద్ర వసనే దేవి. సముద్రం అనేటువంటి ఒక నీలి రంగు చీర చుట్టుకున్నటువంటి ఓ భూమాత. పర్వత స్థన మండలే, పర్వతాలు నీ స్థన మండలాలు. స్తన్యము అనేసరికి ఇక్కడ ఇంకేదో సినిమాల్లో చూపించే దృష్టితో కాకుండా స్తన్యము ప్రతి బిడ్డ, ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ స్తన్యంలోని మాతృత్వాన్ని మనం ఆస్వాదించి పెరిగాం. స్తన్యం మాతృత్వానికి చిహ్నం. అదే తర్వాత శృంగార చిహ్నంగా కావచ్చు, కానీ మొట్టమొదటిగా ప్రిమిటివ్గా మనకు స్తన్యం పరిచయమైంది, మాతృత్వంతో పరిచయమైంది. కాబట్టి ఆ భావంతో ఆ ఋషి పర్వత స్థన మండలి అన్నాడు. సో ఇక్కడ అలాంటి సముద్రాన్ని మనం ఒక ఆరాధనా భావంతో చూస్తూ కాసేపు గడిపేటువంటి అవకాశం మనం కలిగించుకోవాలి జీవితంలో. అలా చూద్దాం. సముద్ర దేవతాయై నమః.
For more such videos, please like, share and subscribe.